90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో 2 చేతుల సంపాదిస్తేనే కుదురుతుంది. మరి అందుకే చాలామంది మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఇంట్లో నుంచే ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా. మరి మేము ప్రీవియస్ కూడా చాలా బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకున్నాం మీతో పాటు. మరి ఈరోజు కూడా మరొక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మరి ఆ బిజినెస్ ఐడియా ఏమిటి అని అనుకుంటున్నారు కదా, అది చెప్పడానికి మనతో పాటు మేడం రెడీగా ఉన్నారు. అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. మరి మేడంతో మాట్లాడదాం. బిజినెస్ ఐడియా ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ లాస్, మార్కెటింగ్, పబ్లిసిటీ, మరి ఇవన్నీ కనుక్కుందాం. ఇంకెందుకు ఆలస్యం, మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, చాలా బిజినెస్ ఐడియాస్ చెప్తున్నారు. అంటే అందరికీ తరగతుల వాళ్ళకి సంబంధించి, చిన్న వాళ్ళకి, కొంచెం మిడిల్ క్లాస్, కొంచెం హై రేంజ్ వాళ్ళకి, మరీ హై కాదు. మరి ఈరోజు మరొక బిజినెస్ ఐడియా మరి ఏం చెప్తున్నారు మా ప్రేక్షకులకు మీరు? దాంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్గా. వెరీ ఓల్డ్ ఐడియా, ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ మనం అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ దానికి డిమాండ్ తగ్గిందేమో అని అనుకుంటున్నాం, కానీ ఇంకా తగ్గలేదండి. అదేంటంటే శారీస్ బిజినెస్. అంటే మీకు ఇప్పుడు ఒకటి రావచ్చు, చాలా మంది ఈ మధ్య అసలు చీరలు కట్టుకోవడమే మానేశారు కదా, అంతా కూడా మోడర్న్ డ్రెస్సెస్. ఇక్కడ నేను అబ్జెక్ట్ చేస్తాను మేడం, కట్టడం మానేసినా కొనడం మానరు. ఇది పాయింట్. కట్టడం మానేసినా అది కొత్తది వస్తుంది అంటే వీరువా నిండాలే తప్ప మానరు. శారీ బిజినెస్ అనేది అది ఎల్లవేళ వెళ్తూనే ఉండే. మీరు శారీ అనగానే నా ఫేస్ లో కూడా గ్లో వచ్చేసింది కొంచెం. ఎందుకంటే శారీస్ అనగానే లేడీస్ కి మక్కువ, బంగారం తర్వాత చీరలు. సో శారీ బిజినెస్. పైగా ఇందులో ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు, ఏంటి అంటే ఇన్ని మాల్స్ వచ్చేసాయి, ఎక్కడ చూసినా మనము ప్రతి సెంటర్లో ఇప్పుడు ప్రతి ఫేమస్ మాల్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలన్నా అందులోనూ ఏసీ షోరూమ్స్, ఆల్ రేంజెస్ దొరుకుతాయి. ఈ రేంజ్ కొంటేనే నువ్వు ఈ షాప్ లోకి రావాలి అనేది ఏం లేదు. ఎవరైనా ఏ షాప్ అయినా విజిట్ చేయొచ్చు, ఎంత కావాలన్నా కొనొచ్చు, అన్ని రేంజెస్ లో దొరుకుతున్నాయి. మరి ఇలాంటప్పుడు ఇంకా ఇంట్లో ఉండి శారీ బిజినెస్ ఏంటి అని నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇంతకు ఇది నిజమా కాదా, ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా, ఒక మాట మీతో చెప్తున్నానంటే అని నేను చాలా మందిని అడిగాను. ఇంకా కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా డిమాండ్ తగ్గకుండా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. శారీ బిజినెస్ ఇంట్లో చేయడం, బల్క్ లో ఇప్పుడు సూరత్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు శారీస్, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. సూరతే కాదు, ఇక్కడ ఇప్పుడు మనకు ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా మంది హోల్సేల్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. మీరు ఎవరైనా శారీ బిజినెస్ చేయాలి అంటే మా దగ్గరికి రండి, మా దగ్గర బల్క్ లో దొరుకుతుంది తీసుకోండి అని. ఇంతకు ముందు మనకు ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందో తెలిసేది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు చెయ్యాలని ఉంది, ఏదో కొంతమంది దగ్గర డబ్బు ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా ఇప్పుడు కంప్లీట్ అవేర్నెస్ బ్రహ్మాండంగా, టెక్నాలజీని యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఎక్కడ దొరుకుతుంది, అడ్రస్, మోసాలు కూడా ఒకప్పుడు బాగా మోసాలు ఉండేవండి గమనిస్తే. ఇప్పుడు మోసం అనేది చాలా తగ్గిపోయింది, మోసం రేటు తగ్గింది. అంటే అందరూ జెన్యూన్ గా ఉన్నారు. అంటే ఎక్కడో 1-2 జరుగుతుంటాయి, అది మనం కాదనిలేం, కానీ చాలా జెన్యూన్ గా ఉందండి. అంటే నేను ఇంత బాగా గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే నేను దాదాపు ఒక 10-15 మందిని అడిగాను ఇదే విషయం. మా స్టూడెంట్సే ఉన్నారు. మా స్టూడెంట్స్ కూడా ఇంకా శారీ బిజినెస్ చేస్తున్నారు, డిఫరెంట్ శారీస్. కొందరేమో వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉందంట, చేనేత బిజినెస్లు ఉన్నాయి, ఈ నారాయణపేట శారీస్ అని, కొందరేమో ఈ ఎమ్మిగనూరు దగ్గర శారీస్ అని, చేనేత హ్యాండ్లూమ్ కి కూడా ఇంకా బాగా బిజినెస్ ఉంది. అయితే వాళ్ళు చెప్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే అంత పెద్ద బిజినెస్ వాళ్ళు చేస్తున్నా టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఈరోజే అడిగాను నేను, టైప్ 1, టైప్ 2 ఏంటి అని అడిగాను. అసలు నాకు అర్థం కాలేదు అది. అంటే మేడం, మేము ఒరిజినల్గా మావే హ్యాండ్లూమ్స్ మేము చేస్తాం, కానీ ఇమ్మీడియట్గా ఆ డిజైన్స్ ఇప్పుడు ఎక్కడైనా దొరికిపోతున్నాయి. అంటే దానికి డూప్ అనమాట. టైప్ 2 డూప్ వచ్చేస్తుంది, టైప్ 3 డూప్ వచ్చేస్తుంది, ఒరిజినల్ ఏదో అసలు తెలియట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అవన్నీ బాగా మార్కెట్లోకి వచ్చేసాయని. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఒక పర్సన్ మీకు చెప్తారు, ఎస్ ఇది ఒరిజినల్, మేము పలానా ప్లేస్ నుంచే తీసుకొస్తున్నాం ఈ శారీస్ అని వాళ్ళని నమ్ముతాం. ఇప్పుడు నవీన గారు బిజినెస్ చేస్తున్నారండి, నాకు నవీన గారు పరిచయం ఉన్నారు, మీరు ఒరిజినల్ అని చెప్తే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎవరో ఏదో షాపింగ్ మాల్లో పెట్టి లేదు మేడం ఇవన్నీ ఓకే అంటే
నమ్మకం ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా? నాకు ఇక్కడే ఉంటుంది. నవీన గారిని నమ్ముతాను కదా. అంతే. కాబట్టి మీరు వారణాసి నుంచి శారీస్ వారణాసి నుంచి కూడా తెస్తున్నారు చాలా మంది. వారణాసి నుంచి శారీస్ తెస్తున్నారా, లేదు అంటే ఇంకేదైనా వేరే ప్లేస్ నుంచి తెస్తున్నారా, కంచి శారీస్ తెస్తున్నారా అంటే ఎస్, మీరు వెళ్ళారు, విజిట్ చేశారు, ఒక నమ్మకమైన ప్లేస్ నుంచి తెచ్చి అమ్ముతున్నారని నేను ఫస్ట్ నమ్మకం ఇక్కడ మిమ్మల్ని కంప్లీట్గా నమ్మేస్తాను. నమ్మిన తర్వాత సరే మీరు తెచ్చినప్పుడు ఏమవుతుంది, షాప్లో లాగా ఎన్నో వందలు వేలు ఉండవు కదా, బాగా సెలెక్టెడ్గా బాగా నచ్చినవే తీసుకొస్తారు. అంటే ఆల్రెడీ ఒక ఫిల్టరైజేషన్ అయిపోయి తెచ్చిన దాంట్లో మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలెక్టెడ్ కాదు సెలెక్టెడ్. మీరు ఆల్రెడీ తెచ్చేసారు కాబట్టి మీరు తెచ్చిన దాంట్లో ఏదో సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది. మీరు అనొచ్చు అట్లా అంటే టైం సేవింగ్ అంటే ఆన్లైన్ బిజినెస్ ఉంది అని. ఆన్లైన్ ఎప్పుడు కూడా మనకు ఆన్లైన్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్, వీ డోంట్ నో ద క్వాలిటీ. మనం చూడం కదా, కలర్ వేరే ఉంటుంది. ఒక సారీ కానీ ఒక డ్రెస్ కానీ ఏదైనా మనం ఫోటో తీస్తే ఫోటోలో కలర్స్ మారుతాయి. సో దాన్ని ఎంతవరకు మనం నమ్ముతాం? ఖచ్చితంగా పర్సన్ని నమ్ముతాం, మన కళ్ళని మాత్రమే నమ్ముతాం. దీనివల్ల ఇంకా ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకి డిమాండ్ ఉందండి. వాళ్ళు బల్క్లో తెచ్చుకోవచ్చు, చాలా డిఫరెన్సే పడుతోంది వాళ్ళకి. మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టారు అంటే ఈజీగా 1,25,000, 1,50,000 వరకు కూడా లాభం వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు మెటీరియల్ అయితే మీకు ఆ 1,00,000 పోను మళ్ళీ ఒక 25,000 మినిమం లాభం అయితే వస్తుందంటండి. చేతిలో ఉంటాయి. నేను చేయట్లేదు, చేసిన వాళ్ళని అడిగాను అనమాట. మీరు చేస్తున్న వాళ్ళందరినీ నేను కనుక్కున్నాను, మీరు మరి ఇలా చేస్తున్నారు కదా ఏంటి అంటే, మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా స్టూడెంట్స్తో, ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతుంటాం. మా దగ్గర అలుమ్నై వస్తుంటారు, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు కూడా బిజినెస్లు చేస్తుంటారు. సో వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు మాకు అవన్నీ దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇందులో ఇంకొకటి కూడా ఉంది, ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్లకు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద పేమెంట్ ఇచ్చేది ఉంది. అక్కడికి వస్తున్నా అడుగుదామని మీరే చెప్పేశారు. చాలా మంది చేసింది ఇదే మేడం, ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఇప్పుడు మనం ఒక శారీ కొనుక్కోవడానికి వెళ్ళామంటే సపోజ్ వాళ్ళకి 500 చెప్తే నేను 500 ఇప్పుడు ఇవ్వలేను అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ 200 చీర కూడా అంతే, నేను మెల్లమెల్లగా కడతానండి, 3 వాయిదాలు 2 వాయిదాలు అంటారు. మరి అది ఎలా ఉంటుంది, అది ఎలా చేసుకోవాలంటారు? అదేనండి, ఎవరో కొత్త వాళ్ళు బయట వాళ్ళు వచ్చి మన దగ్గర బిజినెస్ చేసుకోరు కదా. మనకు ఎక్కువ భాగం ఇంట్లో చీరలు అమ్మడం అనేది ఎక్కువ మనకు తెలిసిన వాళ్ళు, మన కాలనీ వాళ్ళు, మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు. కొత్త పర్సన్ని ఎవరు కూడా యూజువల్గా ఎంటర్టైన్ చెయ్యరు ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి అంటే మీకు తెలిసి ఉండాలి, మీ తరపున నేను వెళ్తాను అంటే ఒకరి తరపున ఒకరు ఎంట్రీ ఇస్తారు తప్ప మరి కొత్త పర్సన్ని ఎవరు కూడా ఎంటర్టైన్ చెయ్యరు అక్కడ. కాబట్టి ఇన్స్టాల్మెంట్ అనేది, ఇప్పుడు పట్టు చీర కొనుక్కోవాలని ఏదో ఫంక్షన్ ఉంది, ఇమ్మీడియట్గా ఇప్పుడు మరి అంత డబ్బు లేదు, వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్కి తీసుకొని స్లోగా పర్ మంత్లీ ఇంత అని వాళ్ళతో ఏదో మాట్లాడుకొని కట్టేసుకుంటారు. కాబట్టి దీనికి ఇంకా డిమాండ్ తగ్గట్లేదు. ఇంకా ఎవరైనా ఎంతమంది అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎంతమంది స్టార్ట్ చేసినా నష్టం రాదు. ఒక్కొక్కసారి అంటే దీంట్లో నష్టాలు ఎలాంటివి అని అడిగితే ఏంటంటే, ఒక్కొక్కసారి ఎప్పుడైనా స్టాక్ మిగిలిపోతూ ఉంటుందంట. సరే ఒకప్పుడు లాభం వచ్చేసింది కాబట్టి మిగిలిపోయిన దాన్ని మనం లాభం చూసుకోకుండా అమ్మేస్తే కూడా తక్కువ చేసుకుని అమ్మేయచ్చు. మరో క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ అనేది ఒక బిజినెస్ ట్రిక్ అంటారా? దాన్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అమ్మడం అనేది అంతే కదండి, ప్రాఫిట్ అదే కదా మనకు. ఎక్కువ వస్తుంది అంటారా అందులో మనం పెట్టిన దానికంటే? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు తెచ్చుకున్న దానికన్నా మార్జిన్ ఆల్రెడీ ఎక్కువ పెట్టి అమ్ముతారు, అవునా? ఆ మార్జిన్ కాకుండా ఇన్స్టాల్మెంట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాం, లేట్ గా ఇస్తారు కాబట్టి. లేట్ గా ఇస్తారు కదా, లైక్ ఇంట్రెస్ట్ అనుకోండి, కనిపించకుండా ఈఎంఐ లాంటిది. సో ఫైనల్లీ మేడం, ఇప్పుడు శారీ బిజినెస్ చేయాలని చాలా మంది ఆల్రెడీ ఒక థాట్ వచ్చేసి ఉంటుంది, ఇదేదో డిమాండ్ తగ్గిపోయిందని ఇప్పుడు ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదండి. అవసరం లేదు. నా ఐడియా ప్రకారంగా ఇంకా అసలు డిమాండ్ తగ్గలేదు, డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అనే విషయం నాకు అర్థమైపోయింది. పెరుగుతూనే ఉంటది మేడం, తగ్గదు శారీ బిజినెస్. ఎందుకంటే కట్టకపోయినా, మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా కట్టకపోయినా కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సో శారీ బిజినెస్ అనేది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.